నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నారా భువనేశ్వరి గారు పరిచయం అక్కర్లేరు పేరు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు భువనమ్మ అని అమ్మలా చూసుకునే ఆ తల్లితనం. మరి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ. ఎందుకంటే ఆయన 24/7 రౌండ్ ద క్లాక్. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. కానీ ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉండాలండి ఆయన సక్సెస్కి. ఆయన్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో సమస్యలు కానీ వేరేవి కానీ వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించకపోతే వాళ్ళ మేధోశక్తి వేరే రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆ ప్రాబ్లం ఎప్పుడు కూడా ఆవిడ రానివ్వలేదనే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా ఏమైనా సరే ఇంటిని చక్కదిద్దుకోవడం, అలాగే హెరిటేజ్ని అభివృద్ధి పదంలో నడిపించడం ఒక మహిళ సాధారణమైన విషయం కాదు కదా. అందుకనే భువనేశ్వరి గారికి ఎప్పుడు కూడా ఒక హై ప్రయారిటీ ఉంటుంది. అయితే నారా భువనేశ్వరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా అందరికీ సుపరిచితురాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వరుస పర్యటనలు, మేమున్నామన్న భరోసా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా ఉద్వేగభరితంగా ఆవిడ మాట్లాడనియండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ స్పందించింది అవనియండి. ఆ రోజు గుప్పెడు దుఃఖంలో ఉన్నాం, చాలా ఇబ్బందిపరంగా ఉంది. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలాగా నా దగ్గరికి వచ్చారు, నాకు భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి మాకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన మహిళది ఆమె. సో జరిగిన అంశాలు అవనియండి, ఆవిడ మీద మాట్లాడిన అంశం అవనియండి, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టిన అంశం అవనియండి, ఎవరికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. సమాజంలోని ఏదైనా విధానపరంగా మాట్లాడచ్చు, రాజకీయ పరంగా మాట్లాడచ్చు, కానీ కుటుంబాల జోలికి వెళ్ళకూడదు. అంత లోకేష్ గారే చెప్పారండి. లోకేష్ గారు పైకి ఏడలేదు కానీ ఎంత కొమిలిపోయాడు అన్నది ఆయన మనసులో ఉన్న మాటల ద్వారా వెలుబుచ్చిన సందర్భాలు లేవా? 3 నెలలు నా తల్లి కోలుకోలేకపోయింది, కుమిలిపోయింది అని చెప్పి ఒక కొడుకు అన్నాడు అంటే సీఎం స్థాయి వ్యక్తి, సీఎంకి కుమారుడు. ఆయన మాట్లాడాడు అంటే ఎంత మదన పడిపోయి ఉంటాడు. ఏం ఓదారుస్తారు, ఏమని చెప్తారు చెప్పండి? ఆ సందర్భాన్ని ఏ ఇంట్లో అన్నా జరిగింది ఏం మాట్లాడతారు? దాని గురించి ఏం డిస్కస్ చేస్తారు? డిస్కస్ చేసే పరిస్థితి ఉంటుందా? భర్త డిస్కస్ చేయగలరా? ఆవిడ ఎవరు కూడా చెప్పుకోగలరా? కొడుకు చేయగలరా? కోడలు చేయగలరా? ఎవరు చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. ఎవరి కాళ్ళు మదన పడతా కుమిలిపోయారు. వాళ్ళు చెప్పిన మాటలు ఇది, బయట వాళ్ళు చెప్పింది కాదు. అయినా ఆవిడ ధైర్యం తెచ్చుకున్నది, ఒక వీర మహిళ బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజా సమస్యలపైన ఆవిడ గలం విప్పుతున్నది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నది. నేనున్నానన్న భరోసా ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె పర్యటనలు. పాలనలో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ. శ్రేణులకు అందుబాటులో ఉంటున్న భువనేశ్వరి. చాలా ఏళ్లుగా కుప్పంకు చంద్రబాబు ప్రాతినిధ్యం, అక్కడ సొంత నివాసం కూడా లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు. కుప్పంలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్న చంద్రబాబు తరచూ అక్కడికి వెళ్తూ పరిస్థితిని తెలుసుకుంటున్న భువనేశ్వరి. తన తండ్రి సొంత గ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్న భువనేశ్వరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ప్రారంభం. ఎప్పుడైతే భువనేశ్వరి గారు యాక్టివ్గా ఉన్నారో ఆవిడ రాజకీయ అడుగులు వేయబోతున్నారా? ఆవిడ పోటీ చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి ఎన్టీ రామారావు గారి గారాల పట్టి అంటే ఇంక వేరే పరిచయాలు ఏముంటాయి ఇంకా ఆవిడికి? నిమ్మకూరులో ఆవిడ పర్యటించడం పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న వార్తలు, తప్పేమీ లేదు అది. ఇంకా నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి విషయంలో ఇలాంటి ప్రచారమే. దానిపై నారా బ్రాహ్మణి క్లారిటీ ఇచ్చారు. నిమ్మకూరు కృష్ణా జిల్లాలోని పామరు మండలంలో ఉంది. తరచూ నందమూరి కుటుంబ సభ్యులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఇంకా స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరు అంటే ఏనాడు చేసుకున్న పుణ్యం అంటారు. నిమ్మకూరు అలాంటి మహానుభావుణ్ణి ఆ గడ్డ మీద పుట్టించింది. నిమ్మకూరుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ చిరస్థాయిగా లిఖింపబడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. గతంలో బాలకృష్ణ ఈ గ్రామాన్ని సందర్శించారు. తాజాగా నారా భువనేశ్వర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులతో మమేకమై వారితో ముచ్చటించిన నారా భువనేశ్వరి తరచూ భువనేశ్వర్ పర్యటనలు చేస్తుండటంతో పొలిటికల్ ఎంట్రీపై రకరకాల చర్చలు. ఇక వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్, ధైర్యంతో ముందుకు సాగిన నారా భువనేశ్వరి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా బాబు. రాజమండ్రిలోనే ఉండిపోయిన భువనేశ్వరి అకారణంగా అరెస్టు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు. భర్త ఇబ్బందుల్లో ఉండడంతో ఆమె బయటకు రావడం తప్పలేదు. వాస్తవానికి భువనేశ్వరి మంచి వ్యాపారవేత్త. బాబు హెరిటేజ్ సంస్థలను ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆ కంపెనీల బాధ్యతలు సుదీర్ఘకాలం చూసిన నారా భువనేశ్వరి బ్రాహ్మణి రావడంతో పూర్తి బాధ్యతలను ఆమెకు అప్పగింత.
కేవలం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మాత్రమే ఈవిడ కొనసాగుతుంది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న భువనేశ్వరి కృష్ణా జిల్లా నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం. ఎన్టీఆర్ జిల్లా కావాలి, కృష్ణా జిల్లా ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ నలయాడిన ప్రాంతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు వాళ్ళు. విజయవాడ ప్రాంతంలోనే కదా వాళ్ళందరూ నివసించేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ రాజకీయ అడుగులు వేయబోతున్నారా? ఆవిడ డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండబోతున్నది? గతంలో ఏవైతే ఆవిడ అసెంబ్లీలో అవమానాలు పడ్డారో, అసెంబ్లీలో అతి దారుణంగా ఆమె మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి క్షోభకి గురి చేశారో, అలాంటి అసెంబ్లీకి ఆవిడ వెళ్ళాలని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? అదే జరిగితే నందమూరి వారసురాలు పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతున్నది, అందులోని సీఎం గారి భార్య. సో ఇవన్నీ ఈక్వేషన్. సరే ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు అన్నది ఆమె మనసుకే తెలియాలి, ఆవిడ చెప్పలేదు. ఎందుకంటే బ్రాహ్మణి గారిని మొన్న అడిగితే నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నేను వ్యాపారాలు ఏది చేసుకుంటాను, ఇంకా భర్త రాజకీయాల్లో ఉండి ఈవిడ ఉంటారు. సరే ఈ టైంలో మనవడితోటి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపసిన భువనేశ్వరి గారు ఓ పక్క కొన్ని కార్యక్రమాల్లోనే పాడుకుంటున్నారు. ఒక రాజకీయాల్లోకి అడుగు పెడితే ఏ రకంగా ఉండబోతున్నది? మరి 29లో ఆవిడ రాజకీయాల్లో అడుగు పెడితే ఏ ప్రాంతం నుంచి ఆవిడ పోటీ చేయబోతున్నారు? మరి ఆవిడకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా? రాజకీయాల్లోకి అంత ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉండదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వస్తే తప్పు ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదన్నా సరే భువనమ్మ ఏం చేసినా సరే సూపర్గా ఉంటుంది అన్నది తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు ఆనందంగా మాట్లాడుకుంటున్న వార్తలు ఇవి. మరి వార్తలన్నీ కూడా నిజమవుతాయా? రాను రోజులు తెలియాలి.